అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన వాటర్ చూపించబోతున్నాను. ఈ వాటర్ తీసుకుంటే మనలో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అయిపోతాయండి. ఇప్పుడు చాలామంది బీపీతో బాధపడుతూ ఉంటారు, షుగర్తో బాధపడుతూ ఉంటారు, కొంతమందికి ఆస్తమా ఉంటుంది, దగ్గు జలుబు ఎక్కువ చేస్తూ ఉంటుంది, ఆయాసం వస్తూ ఉంటుంది, చాలామంది ఒబెసిటీతో బాధపడుతూ ఉంటారు, ఇంకొంతమంది పొట్టతో బాధపడుతూ ఉంటారు. ఈ వాటర్ తాగడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే చాలా కంట్రోల్లో ఉంటుందండి. మీ బీపీ ఉందనుకోండి, బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. సో ఈ వాటర్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దానికంటే ముందు అసలు ఈ వాటర్ ఎలా తయారు చేస్తారో చూద్దామండి. ఈ వాటర్ తయారు చేసుకోవడానికి మనం ఇందులో వాడే మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇప్పుడు మీకు చూపించే బెరడు ఏదైతే ఉందో దీని పేరు పత్తి ముగమండి. ఈ పత్తి ముగాన్ని వాడి మనం ఇప్పుడు ఈ వాటర్ని మనం రెడీ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తయారు చేయడానికి నేను ఒక టంబ్లర్ నిండా వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఇదే ఆ టంబ్లర్. దీని నిండగా వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించి ఇది ఏ టైంలో యాడ్ చేయాలన్నది నేను మీకు చెప్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వాటర్ అనేది ఇంకా బాయిల్ అవ్వాలండి, ఇంకా బాయిల్ అవ్వాలి. ఇప్పుడే యాడ్ చేయకూడదు ఇది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే కిందన సైడ్స్ అంతా బబుల్స్ వస్తున్నాయి. సో ఇంకా ఇప్పుడు కాదు, ఇది యాడ్ చేయాల్సిన స్టేజ్ కాదు. సో ఇంకొంచెం వాటర్ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ బెరడ్ ఏదైతే ఉందో పత్తి ముగం అనేది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీన్ని యాడ్ చేసుకోవాలండి. అంటే లైట్గా ఇప్పుడు మనం ఇంకొంచేపట్లో వాటర్ దించేసుకుంటున్నాం అన్న టైంలో మాత్రమే ఇది యాడ్ చేసుకోవాలి. దీన్ని ఎక్కువగా బాయిల్ చేయకూడదు. కొంచెం ఒక 2 seconds 3 seconds 5 seconds అంతే, ఆ టైంలో బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది యాడ్ చేసేసాం ఇందులో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది డైలీ అండి, మీరు డైలీ అసలు వాటర్ తాగే ప్లేస్లో ఈ వాటర్ తాగితే చాలు, మీ ప్రాబ్లమ్స్ చాలా వరకు అన్నీ కంట్రోల్లో ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ నన్ను ఇంకా సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ చేయడానికి.